బ్రేకింగ్ న్యూస్ పడాల ప్రవీణ్ కేసులో మరో సంచలనం ఇది. పడాల ప్రవీణ్ హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లారు 24వ తారీఖున. 24వ తారీఖు రాత్రి ఆయన ప్రమాదానికి గురయ్యారని చెప్తున్నారు. 25వ తారీఖు ఉదయం 11 గంటల సమయంలో పడాల ప్రవీణ్ మరణించిన స్థితిలో కనుగొన్నారు. అయితే పడాల ప్రవీణ్ హైదరాబాద్ నుంచి బయలుదేరి రాజమండ్రి వెళ్లేంత వరకు ఉన్న వీడియో ఫుటేజ్ ఇప్పుడు బయటకు వస్తుంది. ఇప్పుడు పడాల ప్రవీణ్ ఏలూరులో ఒక మద్యం షాపులో మద్యాన్ని కొనుగోలు చేశారు అంటూ ఒక వీడియో కూడా సర్క్యులేట్ అయింది. ఇప్పుడు మీకు మరో వీడియోను చూపించబోతున్నాం. ఇందులో కూడా పడాల ప్రవీణ్ హైదరాబాద్ నుంచి బయలుదేరేటప్పుడే మధ్యాహ్నం 12:24 ఆయన హైదరాబాద్లో ఒక లిక్కర్ మార్ట్లో 950 రూపాయలు పే చేసి ఒక లిక్కర్ బాటిల్ని కొనుగోలు చేశారు అని చెబుతూ ఉన్నారు. అందుకు సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. పడాల ప్రవీణ్ పే చేసిన డిజిటల్ మోడ్లో ఆయన పేమెంట్ చేశారు. ఆ రిసిప్ట్ కూడా ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. 770 మధ్యలో ఉన్న నెంబర్లు, చివరి నెంబర్లు 473 ఈ నెంబర్తో ఆయన పే చేశారు. ఈ అకౌంట్తో, ఈ యూపీఐ అకౌంట్తో ఆయన పే చేశారు. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ ఒకటి మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అయితే ఇది పడాల ప్రవీణ్ హైదరాబాద్లో బయలుదేరారు. విజయవాడ వెళ్ళిన తర్వాత మనిషి మారిపోయారు అని హర్ష్ కుమార్ లాంటి వాళ్ళు అంటున్నారు. కానీ ఆయన పడాల ప్రవీణ్ హైదరాబాద్లో బయలుదేరేటప్పుడే ఒక లిక్కర్ బాటిల్ కొనుక్కుని తీసుకుని వెళ్ళారు. ఆయన మద్యాన్ని సేవించారు అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. దీన్ని కూడా పోలీసులు ధృవీకరించాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ నేను దేనిని కూడా ధృవీకరించడం లేదు. అండ్ అక్కడ ఏం జరిగింది, బయటకు వస్తున్నటువంటి వార్త ఏంటి, వీడియో ఏంటనేది చూపిస్తున్నాను. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన ఒక వీడియో చూడండి. పడాల ప్రవీణ్ బైక్గా చెప్పబడుతున్నది, పడాల ప్రవీణ్ నడుపుతున్నట్టుగా చెప్పబడుతున్న బైక్, పడాల ప్రవీణ్గా చెప్పబడుతున్న బైక్. ఆయన బైక్ పైన అక్కడికి వస్తూ ఉన్నారు ఒక వ్యక్తి. చూడండి ఒకసారి, అదిగో ఆయన బుల్లెట్ పై అక్కడికి వచ్చారు. వెనుక బ్యాగ్ కనిపిస్తుంది, అదే టీషర్ట్, అదే ప్యాంట్, అవే షూస్, అవే హెల్మెట్. ఆయన సైడ్ స్టాండ్ వేసి బైక్ దిగుతున్న దృశ్యాలు ఇవి. ఇది మొదటి టోల్ ప్లాజా, పంతంగి టోల్ ప్లాజాను దాటడానికి ముందు, పంతంగి టోల్ ప్లాజాను 1:29 ఆయన క్రాస్ చేశారు. ఇది హైదరాబాద్లో ఆయన ఒక లిక్కర్ మార్ట్లోకి వెళ్తున్న దృశ్యాలు చూస్తున్నారు. లిక్కర్ మార్ట్ ముందున్న కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇప్పుడు మరో వీడియోను కూడా మనం చూద్దాం. ఆయన లోపలికి వెళ్ళి లిక్కర్ కొనుక్కుని తెచ్చారు. ఆ బుల్లెట్ పై ఉన్న చూడండి ఒకసారి, ఆ బుల్లెట్ పై 12:24 ఒక లిక్కర్ మార్ట్లోకి వచ్చారు. హైదరాబాద్లో ఉన్న లిక్కర్ మార్ట్లో, విజయవాడ వెళ్ళే రూట్లో ఉన్న లిక్కర్ మార్ట్ అది. ఆ లిక్కర్ మార్ట్ దగ్గరికి వచ్చి అక్కడ ఆయన బైక్ని స్టాండ్ చేశారు. ఆ తర్వాత లిక్కర్ మార్ట్లోకి లోపలికి చూడండి ఒకసారి, లిక్కర్ మార్ట్లోకి వస్తున్నటువంటి దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. 12:14 పడాల ప్రవీణ్గా చెప్పబడుతున్న వ్యక్తి, ఆయన బైక్ నడిపిన వ్యక్తి, ముఖానికి నల్లటి మాస్క్ ఉంది. పగడాల ప్రవీణ్గా చెప్పబడుతున్న వ్యక్తి ముఖానికి మాస్క్ ఉంది. ఆయన మాస్క్ని సవరించుకున్నారు. ఆయన మరణించిన స్థితిలో కనిపించినటువంటి డ్రెస్, హెల్మెట్తోనే ఉన్నారు. విజయవాడ ఏలూరులో ఏ డ్రెస్తో, ఏ హెల్మెట్తో అయితే లిక్కర్ కొనుగోలు చేశారని చెప్తున్న వీడియో ఉందో అది ఇది కూడా ఒక్కటే, బైక్ కూడా ఒక్కటే. కానీ ఆ మనిషి వేరు, విజయవాడ నుంచి మనిషి మారిపోయారు అని హర్ష్ కుమార్ లాంటి వాళ్ళు అంటూ ఉన్నారు. కానీ హైదరాబాద్లోనే పడాల ప్రవీణ్ అక్కడ చాలా స్టేబుల్గా ఉన్నారు. ఒకటి గుర్తించండి, ఆయన ఇక్కడ 12:14 లిక్కర్ మాల్లోకి వెళ్ళినప్పుడు చాలా స్టేబుల్గానే ఉన్నారు. కానీ కొన్ని వీడియోల్లో ఆయన తూలుతూ ఉన్నట్టుగా కనిపించారు. అంటే లిక్కర్ బాటిల్, మొదటి బాటిల్ 12:24 ఆ వ్యక్తి కొనుగోలు చేస్తారు. చూడండి, 2 చేతుల్లో 2 ఉన్నాయి, 2 బాటిల్స్ టిన్స్ కొనుగోలు చేశారు. ఆయన మద్యం బాటిల్స్, టిన్ బేస్ కొనుగోలు చేశారు. వాటిని స్కాన్ చేసి బిల్ చేస్తున్నారు. అంటే 2 బీర్లు తీసుకున్నారు. ఆ తర్వాత అక్కడ పేమెంట్ చేశారు. ఈ పేమెంట్ కూడా డిజిటల్ మోడ్లోనే చేశారు ఆ వ్యక్తి. ముఖానికి నల్లటి మాస్క్, తలకు హెల్మెట్, అదే టీషర్ట్, అదే ప్యాంట్. చివరిసారిగా ప్రవీణ్ మరణించిన స్థితిలో ఉన్న ప్యాంట్, షూస్, హెల్మెట్ కూడా అదే. ఏలూరులో ప్రవీణ్గా చెప్పబడుతున్న వ్యక్తి లిక్కర్ని కొనేటప్పుడు ఉన్నటువంటి మాస్క్, హెల్మెట్ కూడా అదే. విజయవాడలో సర్కిల్ దగ్గర ఎస్ఐ ఫొటోస్ తీసినప్పుడు ఉన్నటువంటి మాస్క్, హెల్మెట్, డ్రెస్ కూడా అదే. కానీ ఆ వ్యక్తి వేరు అని చెప్తూ ఉన్నారు. సో ఇప్పుడు కుటుంబ సభ్యులు మాత్రమే ఆ వ్యక్తిని గుర్తించగలుగుతారు. ఇంకో 2 చిన్న బాటిల్స్ కూడా తీసుకున్నారు.
2 టిన్ బేస్ తీసుకున్నారు, మరో 2 చిన్న బాటిల్స్ కూడా తీసుకున్నారు. ఏవో అడుగుతూ ఉన్నారు వెనుకున్న వాళ్ళతో. హైదరాబాద్లో ఉన్న లిక్కర్ మార్ట్ ఇది. ఆయన విజయవాడకు బయలుదేరటానికి ముందు లిక్కర్ మార్ట్. ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా అందిస్తోంది. ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు ఎక్స్క్లూజివ్గా ఇంకో పక్కన ఎవరో ఒక వ్యక్తి ఉన్నారు చూడండి ఒకసారి. ఆయన కూడా ఏదో ఎవరినో కొట్టడానికి చేసినటువంటి విజువల్స్ కనబడ్డాయి. కానీ పక్కనే ప్రవీణ్ లిక్కర్ని కొనుగోలు చేస్తున్న, ప్రవీణ్గా చెప్పబడుతున్న వ్యక్తి లిక్కర్ని కొనుగోలు చేస్తున్న దృశ్యాలు అవి. మొదటి బాక్స్లో ప్రవీణ్గా చెప్పబడుతున్న వ్యక్తి లిక్కర్ మాల్లోకి ప్రవేశిస్తున్న దృశ్యాలు, రెండో బాక్స్లో ప్రవీణ్గా చెప్పబడుతున్న వ్యక్తి లిక్కర్ని కొంటున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. అదే బైక్, అదే హెల్మెట్, అదే టీషర్ట్, అదే మాస్క్, అవే షూస్, అవే ప్యాంట్. ఇప్పుడు ఇక్కడే మొదటిసారిగా లిక్కర్ కొనదు. ఎందుకంటే చూడండి ఒకసారి, ఆయన ఎక్కడ తోలట్లేదు, ఆ వ్యక్తి ఎక్కడ తోలట్లేదు, చాలా స్టేబుల్గా ఉన్నారు. బైక్ను కూడా చాలా స్టేబుల్గా నడుపుకుని వచ్చారు. ఆయన లోపలికి వెళ్ళి లిక్కర్ మాల్లో అటు ఇటు కూడా తిరిగారు, చాలా బాటిల్స్ని పరిశీలించారు, ఏ బాటిల్ కొనాలో అని చాలా బాటిల్స్ని చూసుకున్నారు. ఆ తర్వాత 2 బాటిల్స్ తీసుకొని కౌంటర్ దగ్గరకు వచ్చారు. 2 బీర్ బాటిల్స్ని తీసుకొని కౌంటర్ దగ్గరకు వచ్చారు. ఆ తర్వాత మరో 2 చిన్న బాటిల్స్, పెట్ బాటిల్స్ కూడా తీసుకున్నారు. వాటిని కూడా టేబుల్ పై పెట్టారు. ఆయన బిల్ చేస్తున్న దృశ్యాలు. ఆయన దీనికి 950 రూపాయలు బిల్ చేశారు. ఫోన్ తీస్తున్నారు చూడండి ఒక్కసారి. ఆ ఫోన్ తీసుకొని స్కాన్ చేసి వాటికి చెల్లించారు. ఆ తర్వాత వాటిని కవర్లో పెట్టారు. చూడండి ఐటమ్స్ అన్నిటినీ కవర్లో పెట్టి ప్రవీణ్ పగడాల చేతికి ఇచ్చారు. ఆయన దాన్ని తీసుకుని చాలా స్టేబుల్గా నడిచెళ్తున్నారు. ఆయన సరిగ్గా అప్పుడు సమయం ఎంత అవుతుంది? 11 గంటల 24 నిమిషాలు. అంటే పేమెంట్ చేసిన టైంలో మనకు కనిపిస్తున్నది 14 గంటల 20 నిమిషాలు. ఆయన లోపలికి ప్రవేశిస్తున్నది 12 గంటల 12 నిమిషాలకి, 12 గంటల 14 నిమిషాలు అయింది. మొదటి బాక్స్లో చూడండి, ఆయన 12 గంటల 14 నిమిషాలకి లోపలికి ప్రవేశించారు. కొన్ని నిమిషాల పాటు అక్కడ ఉండి వాటిని కొనుగోలు చేసి వెళ్ళిపోతున్నారు. పేమెంట్ జరిగింది మాత్రం 12 గంటల 24 నిమిషాలకి. అంటే 10 నిమిషాల పాటు ఆయన షాప్లో ఉన్నారు. ఇది పేమెంట్ రిసిప్ట్. మొదటి బాక్స్లో పేమెంట్ రిసిప్ట్ చూడండి ఒకసారి. 12 గంటల 24 నిమిషాలకు ఆయన 12 గంటల 14 నిమిషాలకు లిక్కర్ షాప్లోకి వచ్చారు. 10 నిమిషాల పాటు లిక్కర్ షాప్లో ఉన్నారు. చాలా లిక్కర్ బ్రాండ్స్ని, బాటిల్స్ని ఆయన చూసుకున్నారు, చేసుకున్నారు. ఆ తర్వాత 2 బీర్ బాటిల్స్ని, 2 పెట్ బాటిల్స్ని కొనుగోలు చేసి బిల్ చేసి ఆయన బయటికి వెళ్ళిపోయారు. ఇక్కడ ఆయన చాలా స్టేబుల్గా కనబడుతున్నారు. యూపీఐ ఐడి చూడండి ఒకసారి. అంటే మరి హైదరాబాద్లోనే 12 గంటల 24 నిమిషాలకి హైదరాబాద్లో ఉన్న లిక్కర్ మార్ట్లో ఆయన కొనుగోలు చేసి వెళ్తూ ఉన్నప్పుడు స్టేబుల్గా ఉన్నారు. యూపీఐ ఐడి మరి అంటే హైదరాబాద్లోనే మనిషిని మార్చారు అంటున్నారు. కాబట్టి దీన్ని కూడా ధృవీకరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ యూపీఐ ఐడి ఆయనదే కాదా, కుటుంబ సభ్యులు కూడా ధృవీకరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ మనిషి ప్రవీణా కాదా కుటుంబ సభ్యులకు మాత్రమే తెలుసు. మధ్యలో ఉన్న వాళ్ళు చాలామంది అవునని అంటారు, కొంతమంది కాదని అంటారు, కొంతమంది వ్యతిరేకత చూపించే వాళ్ళు ఒక మాట మాట్లాడతారు, అనుకూలత చూపించే వాళ్ళు ఒక మాట మాట్లాడతారు. కానీ అది ప్రవీణ్ పగడాలా కాదా అని నిర్ధారించాల్సింది, ప్రవీణ కాదని నిర్ధారించాల్సింది కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే. కుటుంబ సభ్యులు కేవలం మొదటి రోజు మాత్రమే వచ్చారు. అనుమానాలు గురించి మాట్లాడకుండా క్షమాపణ గురించి మాట్లాడారు. క్షమించాలి, ఎవరినైనా శాంతియుతంగా ఉండాలి అంటే ఆయన భార్య మాట్లాడి వెళ్ళిపోయారు. కానీ ఇంతవరకు ఆ వీడియోస్లో ఉన్నది ఎవరు అనే విషయం గురించి బయట వ్యక్తులు మాట్లాడుతున్నారు తప్ప సొంత వారు, బంధువులు ఎవరు కూడా మాట్లాడట్లేదు. సో ఇక్కడ పోలీసులు కూడా మాట్లాడట్లేదు. అందుకే దీని చుట్టూ ఇన్ని డౌట్స్ వస్తున్నాయి. ధృవీకరించాల్సిన పోలీసులు కానీ, వాస్తవాలు చెప్పాల్సిన పోలీసులు కానీ, కుటుంబ సభ్యులు కానీ మాట్లాడట్లేదు. ఆందోళన వ్యక్తం చేస్తున్న వారు మాత్రం ఇది ప్రవీణ్ పగడాలా కాదు అని చెప్తున్నారు. సో ఇప్పుడు కుటుంబ సభ్యులు ఈ వీడియోలో ఉన్నది, ఆ వీడియోలో కనిపిస్తున్నది ప్రవీణా కాదా కుటుంబ సభ్యులు మాత్రమే చెప్పగలుగుతారు. రోజు అతనితో మాట్లాడేవారు, రోజు అతని దగ్గర నుంచి చూస్తున్న వారు మాత్రమే మాట్లాడగలుగుతారు. ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన రెండో బాక్స్లో చూడండి. 12 గంటల 19 నిమిషాల సమయం అవుతుంది, మధ్యాహ్నం. ఇది హైదరాబాద్ నుంచి ఆయన విజయవాడకు బయలుదేరటానికి ముందు చాలా స్టేబుల్గా, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఆయన వచ్చి అక్కడ ఫస్ట్ కొనుగోలు చేసినవే 2 పెట్ బాటిల్స్ కొనుగోలు చేశారు. ఆ తర్వాత 2 టిన్స్ కొనుగోలు చేశారు. ఆయన వాటిని తీసుకుని బయటికి వెళ్ళారు. 19 టోల్ ప్లాజాను ఆయన 1 గంట 29 నిమిషాలకే క్రాస్ చేశారు. అంటే 12 గంటల 24 నిమిషాలకి హైదరాబాద్లో ఒక లిక్కర్ మార్ట్లో కొనుగోలు చేసి సరిగ్గా గంట తర్వాత 19 టోల్ ప్లాజాను ఆయన క్రాస్ చేసిన దృశ్యాలు కూడా అక్కడ ఉన్నాయి. 19 టోల్ ప్లాజా దగ్గరికి వెళ్ళడానికి గంట సమయం పట్టింది. చూడండి ఒకసారి మొదటి బాక్స్లో డోర్ తీసుకుని ఆయన వచ్చారు. ఒకసారి పీసీఆర్ బైక్ దగ్గర నుంచి కూడా మనం చూపించండి ఒకసారి. ఆయన బైక్ తీసుకొచ్చి ఆ షాప్ ముందు, ఇదిగో ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి, అదే బైక్ తీసుకుని వెళ్తున్నారు. బైక్ మళ్ళీ మీకు లోపలికి వచ్చేటప్పుడు కూడా చూపిస్తాను. ఆయన ఇప్పుడు చూడండి ఒకసారి
బైక్ వస్తుంది చూడండి. సరిగ్గా టైం ఎంత అవుతుంది? 12:14 అవుతుంది. మీరు రైట్ హ్యాండ్ సైడ్ కార్నర్లో పైన చూడండి, 24:03:25, 12:14 ఆయన వచ్చారు. ప్రవీణ్గా చెప్పబడుతున్న వ్యక్తి ప్రవీణ కాదా అనేది కుటుంబ సభ్యులే ధృవీకరించాలి, లేదంటే ఆయన దగ్గరగా చూసిన వాళ్ళు సన్నిహితులు ధృవీకరించాలి. బైక్ను చూడండి, స్టాండ్ చేస్తున్నారు. ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపిస్తుంది ఈ దృశ్యాలను మీకు. అదే బైక్ వెనుక ఆయన బ్యాగ్ కూడా ఉంది, ఆయన సూట్ కేసు కూడా వెనుక కట్టారు, అది కూడా కనబడుతుంది మనకి. ఆ డోర్ తీసుకుని లోపలికి వెళ్ళారు. ఇప్పుడు రెండోది లోపలికి ఎంటర్ అవుతున్న దృశ్యాలు మీకు రెండో సీసీ కెమెరా విజువల్స్ చూపిస్తాను. ఆయన లోపలికి డోర్ తీసుకుని వెళ్ళారు పీసీఆర్. రెండో సీసీ ఇదిగో ఆయన వస్తున్న దృశ్యాలు అవి. వచ్చారు అదే బైక్, అదే బుల్లెట్, మరణించిన స్థితిలో ఆయనపై ఉన్న బుల్లెట్. అయితే ఆయనపై ఆ బుల్లెట్ ఎలా పడి ఉంది అంటున్నారు. దానికి పోలీసులు సమాధానం చెప్పాలి, సైంటిఫిక్ ఎక్స్పర్ట్స్ సమాధానం చెప్పాలి, ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ సమాధానం చెప్పాలి ఆ బైక్ పై ఇతరుల వేలిముద్రలు ఏమైనా ఉన్నాయని. బయట బైక్ పార్క్ చేస్తున్న దృశ్యాలు అవి. మొదటి బాక్స్లో చూడండి, మొదటి బాక్స్లో బైక్ షాప్ ముందు పార్క్ చేసి లోపలికి వస్తున్న దృశ్యాలు. రెండో బాక్స్లో ఆయన 2 బేర్ బాటిల్స్తో పాటు మరో 2 పెట్ బాటిల్స్ కూడా కొనుగోలు చేస్తున్న దృశ్యాలు. మూడవ బాక్స్లో ఇంకొకటి కూడా ఉంది, ఆయన డోర్ తీసుకుని బయటికి వెళ్తున్న బాక్స్ కూడా ఉంది, అది మళ్ళీ చూపిస్తాను మీకు. ఆయనకు ఒక కవర్లో ఆ మద్యం బాటిల్స్ వేసి ఇచ్చారు. ఆ మద్యం బాటిల్స్ ఆయన తీసుకొని బైక్కి ముందు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తగిలించుకున్నారు. ఆ తర్వాత అక్కడ నుంచి వెళ్తున్నారు. చూడండి ఒకసారి మూవ్ అవుతున్న దృశ్యాలు కూడా మనం చూద్దాం. మూడవ బాక్స్ని చూడండి, ఆయన లెఫ్ట్ సైడ్ హ్యాండిల్కి తగిలించారు. హ్యాండిల్కి తగిలించి పట్టుకొని ఆయన బైక్ని వెనక్కి తీసుకొని వెళ్తున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. బైక్ తీసుకువెళ్తున్నప్పుడు వెనక మరో కారు కూడా వచ్చింది. ఓకే, బైక్ తీసుకొని వెళ్తున్న దృశ్యాలు. ఆయన అక్కడ నుంచి బయటకు వెళ్ళి విజయవాడ వైపు వెళ్ళిపోయారు. ఆ తర్వాత సరిగ్గా గంట తర్వాత పంతంగి టోల్ ప్లాజాను ప్రవీణ్ దాటిన విజువల్స్ కూడా ఉన్నాయి. ఈ విజువల్స్ మీరు చూస్తున్న విజువల్స్ ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా చూపిస్తున్న విజువల్స్. మొదటి బాక్స్లో చూడండి, ప్రవీణ్గా చెప్పబడుతున్న వ్యక్తి చాలా స్టేబుల్గా ఎక్కడా కూడా తోలడం లేదు. కానీ ప్రవీణ్గా చెప్పబడుతున్న వీడియోలో కొన్ని వీడియోస్లో ప్రవీణ్ తూలుతూ ఉన్న దృశ్యాలు చూసాం, బైక్ పై వెళుతూ తూలుతూ ఉన్న దృశ్యాలు చూసాం. అవి విజయవాడలోకి ఎంటర్ అయిన తర్వాత ఆయన తూలుతూ ఉన్నటువంటి దృశ్యాలు అవి. ఇది హైదరాబాద్లో, అంటే ఆయన ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే హైదరాబాద్ వెళ్ళే దారిలో, హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే దారిలో ఒక లిక్కర్ మార్ట్ దగ్గరకు వచ్చిన దృశ్యాలే మొదటి బాక్స్లో చూస్తూ ఉన్నారు. మీరు మొదటి బాక్స్లో చూస్తున్నది ప్రవీణ్గా చెప్పబడుతున్న వ్యక్తి లిక్కర్ మార్ట్ దగ్గరకు ఆయన బుల్లెట్ బైక్ వేసుకొచ్చి అక్కడ పార్క్ చేసిన దృశ్యాలవి. ఆ తర్వాత ఒకసారి ఆయన బ్యాగ్ను కూడా సవరించుకున్నారు, ఎందుకంటే తాడుతో కట్టారు కాబట్టి అవి ఊడిపోతున్నాయేమో అని సవరించుకున్నారు. ఆ తర్వాత ఎక్కడా కూడా ఆయన హెల్మెట్ కానీ మాస్క్ కానీ తీయలేదు. మరి ఆ వ్యక్తి ప్రవీణ కాదు, ఆ కుటుంబ సభ్యులే చెప్పాలి. ఆ వ్యక్తి ప్రవీణ్ కాదు అని ప్రవీణ్ మరణంపై ఆందోళన చేస్తున్న వారు అంటూ ఉన్నారు, ప్రవీణే అని కొంతమంది అంటూ ఉన్నారు. కానీ అది ప్రవీణ కాదా ఖచ్చితంగా చెప్పగలిగేది పోలీసులు, కుటుంబ సభ్యులు మాత్రమే. చూడండి మొదటి బాక్స్లో ఆయన తీసుకుని లోపలికి వచ్చిన తర్వాత డోర్ తీసుకుని లోపలికి వస్తున్న దృశ్యాలు కూడా ఉన్నాయి. పీసీఆర్ ఒక్కసారి ఆ డోర్ తీసుకుని లోపలికి వస్తున్న దృశ్యాలు కూడా ప్లే చేద్దాం. అవి ఆయన బిల్ పే చేస్తున్నారు. రెండవ బాక్స్లో బిల్ పే చేస్తున్నప్పటి దృశ్యాలు అవి. ఆ షాప్లో ఉన్న వాళ్ళు కూడా చూస్తున్నారు. ఇప్పుడు మధ్యలో ఉన్న బాక్స్లో ఆయన డోర్ తీసుకుని చూడండి ఒకసారి. మీకు లెఫ్ట్ సైడ్ కార్నర్లో రెడ్ సర్కిల్ కనబడుతుంది కదా, అక్కడి నుంచి ఆయన లోపలికి డోర్ తీసుకుని అదిగో ఎంటర్ అవుతూ ఉన్నారు. ఆయన లోపలికి రాగానే రైట్ సైడ్కి తిరిగి ఆ లిక్కర్ కేజెస్ వైపుకి ఆయన తిరిగి వచ్చారు. ఆయన లోపలికి వచ్చిన తర్వాత చాలా బ్రాండ్స్ని పరిశీలించారు. అక్కడ ఉన్న ఫ్రేజర్ దగ్గరికి కూడా వెళ్ళారు, అటువైపు చూశారు. మరి ఈ వ్యక్తి ఎవరు? ఇప్పుడు ప్రవీణ్ మరణించినప్పుడు కనిపించినటువంటి దుస్తులు, ప్రవీణ్ మరణించినప్పుడు ఆయన తలకున్నటువంటి హెల్మెట్, ప్రవీణ్ మరణించినప్పుడు ఆయన కాలుకున్నటువంటి షూజు, ఇవన్నీ వేసుకుని ప్రవీణ్ బైక్ వేసుకుని ఆ లిక్కర్ మార్ట్ దగ్గరికి వచ్చింది ప్రవీణ కాదా? ప్రవీణ్ ఫోన్తోనే అక్కడ ఫోన్ పే చేశారు, డిజిటల్ పేమెంట్ చేశారు. అంటే హైదరాబాద్లోనే ప్రవీణ్ లిక్కర్ని కొనుగోలు చేసి ఆయన బైక్ పైన విజయవాడ వైపు వెళ్ళిపోయారు అని చెప్తూ ఉన్నారు. మరి ఆ వ్యక్తి ప్రవీణ కాదా? కుటుంబ సభ్యులే చెప్పాలి. కుటుంబ సభ్యులు ఇంతవరకు బయటకు వచ్చి బయట సర్క్యులేట్ అవుతున్న వీడియోస్ గురించి కుటుంబ సభ్యులు ఎవరూ కూడా మాట్లాడలేదు. సో ఇది కుటుంబ సభ్యులు ధృవీకరించినట్లయితే చాలా వివరాలకు సమాధానాలు, చాలా ప్రశ్నలకు సమాధానాలు తెలిసే అవకాశం ఉంటుంది.
ఎందుకంటే బయట చాలా వివాదాలు, చాలా అనుమానాలు సర్క్యులేట్ అవుతున్నాయి, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సో ఇప్పుడు దీన్ని ధృవీకరించాల్సింది, వాస్తవాలేంటి అవాస్తవాలేంటి చెప్పాల్సింది కుటుంబ సభ్యులు, పోలీసులు. పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏముంది పోలీసులు చెప్పాలి, అండ్ ఆయన ప్రవీణ కాదా అనేది కుటుంబ సభ్యులు చెప్పాలి. చూడండి ఒకసారి, మరొకసారి మీకు ఈ మొత్తం వీడియోలు చూపించి నేను విజయవాడ వెళ్తాను మా ప్రతినిధి కృష్ణమోహన్ దగ్గరికి. ఒకసారి చూడండి, ఆయన బైక్ పార్క్ చేసి అదిగో లెఫ్ట్ సైడ్ కార్నర్లో డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చారు. ఆయన లెఫ్ట్ సైడ్ వైపు ఉన్న కేజెస్ వైపు చూసారు, ర్యాక్స్ వైపు చూశారు. ఆ తర్వాత ఫోన్ని లోపల పెట్టుకుంటూ రైట్ సైడ్కి తిరిగి ముందుకొచ్చారు. అలా ముందుకొచ్చిన తర్వాత ఆయన బ్యాక్ సైడ్ రోడ్ సైడ్ ఉన్నటువంటి ర్యాక్స్ని కొంచెం పరిశీలించి మాస్క్ని సరి చేసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ వెనక వైపు వెళ్ళి అక్కడ ఒక ఫ్రేజర్ కనబడుతోంది, ఆ ఫ్రేజర్ వైపు ఆయన వెళ్ళారు. అక్కడ కొన్ని బ్రాండ్స్ని ఆయన పరిశీలించారు. చూడండి ఒకసారి, ఆయన 2 బాటిల్స్ తీసుకొని కౌంటర్ దగ్గరికి వెళ్తున్న దృశ్యాలు. ఆయన కొన్ని బ్రాండ్స్ని చూశారు, వేరొక బాటిల్ కూడా తీసి మళ్ళీ అక్కడే పెట్టేశారు. ఒక బ్రాండ్ని చూశారు, ఆ తర్వాత ఆ బాటిల్ మళ్ళీ ఆయన అక్కడే పెట్టేశారు. మరి ఈ వ్యక్తి ఎవరు? ఇతను ప్రవీణ కాదు? చూడండి ఒకసారి, 2వ బాక్స్లో చూడండి, అక్కడే పెట్టేశారు. అక్కడ పెట్టిన తర్వాత ఆయన మళ్ళీ కౌంటర్ వైపు వెళ్తూ ఉన్నారు. లిక్కర్ మాల్లో సుమారు 10 నిమిషాల పాటు లిక్కర్ మాల్లో ఉన్నారు. ఆయన లోపలికి 12:12 లోపలికి వచ్చారు. బ్యాన్స్ని పరిశీలిస్తున్నప్పుడు చూద్దాం ఎక్కడి నుంచి తీశారో ఆ వ్యక్తి ప్రవీణ కాదా అనేది కుటుంబ సభ్యులే చెప్పాలి. ఈ దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నారు. ఆయన 2 బాటిల్స్ని తీశారు. ఆ 2 బాటిల్స్ ఏంటో మీరు మొదటి బాక్స్లో చూడొచ్చు. ఆయన కాసేపు మళ్ళీ వెనక్కి ముందుకు వచ్చారు. మీరు 2వ బాక్స్లో చూస్తూ ఉంటే ఎంతసేపు ఆయన లిక్కర్ మాల్లో ఉన్నారు, ఏమేం పరిశీలించారు అన్నది కూడా మీరు క్లియర్గా చూడొచ్చు. ఆ తర్వాత ఆయన 2 బాటిల్స్ తీసుకొని కౌంటర్ దగ్గరకు వచ్చారు. కౌంటర్ దగ్గర కూడా 2 పెట్ బాటిల్స్ అడిగారు. వాళ్ళ వెనుకున్నటువంటి 2 పెట్ బాటిల్స్ చూడండి ఒకసారి. షాప్ కీపర్ ఆయన 2 బాటిల్స్ తీసుకొని అవి టేబుల్ మీద పెట్టిన దృశ్యాలు కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తారు. ఆ తర్వాత ప్రవీణ్గా చెప్పబడుతున్న వ్యక్తి ఆయన డిజిటల్ మోడ్లో పేమెంట్ చేశారు. 950 రూపాయలు డిజిటల్ పేమెంట్ చేశారు ఆయన, 950 రూపాయలు. చూడండి ఒకసారి, ఆ రిసిప్ట్ 12:24 ఆయన యూపీఐ ఐడియా కాదా ఒకసారి చెప్పాలి. 770473 నెంబర్తో ఉన్న యూపీఐ ఐడినా కాదా అనేది కుటుంబ సభ్యులు మాత్రమే చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఆ ఫోటోలో దృశ్యాలు కనిపిస్తుంది కూడా ప్రవీణ కాదా కుటుంబ సభ్యులు మాత్రమే చెప్పగలుగుతారు. ఇప్పుడు ఆ రిసిప్ట్, ఆ లోపలికి వచ్చినటువంటి వ్యక్తి, మద్యాన్ని కొనుగోలు చేసినటువంటి వ్యక్తి, ఇవన్నీ కూడా ప్రవీణ్ గానే చెప్పబడుతుంది. ఇది ప్రవీణ్ కేసులో చాలా సంచలనం. ఆ తర్వాత ఒక్కొక్కటి ప్రవీణ్ ఆ మద్యం బాటిల్ని కొనుగోలు చేసిన తర్వాత ప్రవీణ్గా చెప్పబడుతున్న వ్యక్తి మద్యం బాటిల్స్ కొనుగోలు చేసిన తర్వాత ఏ టోల్ ప్లాజాను ఎన్ని గంటలకు దాటారు, ఎక్కడ ఆయన ఒక కరెంటు పోల్ని గుద్దారు, ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళి విజయవాడలో ఏ పార్కు దగ్గర 3 గంటల పాటు పడుకున్నారు, అక్కడ ఎక్కడ టీ తాగారు, సాయంత్రం 8 గంటల తర్వాత ఎక్కడ దాటారు, 9:15 పొట్టుపాడులో దాటుతున్నటువంటి విజువల్స్ దగ్గర నుంచి నల్లజర్లలో టోల్ ప్లాజా దగ్గర నుంచి, కొవ్వూరు టోల్ ప్లాజా దగ్గర నుంచి రాత్రి 11:41 ప్రవీణ్ ప్రమాదానికి గురయ్యాడు అని చెప్పబడుతున్న వీడియో వరకు కూడా అన్నిటినీ కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడు లేటెస్ట్గా ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్నటువంటి లేటెస్ట్ దృశ్యాలు ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా అందిస్తుంది. మరో సంచలనం ఇది. ప్రవీణ్ మరణానికి సంబంధించి ప్రవీణ్గా చెప్పబడుతున్న వ్యక్తి హైదరాబాద్లోని మద్యాన్ని కొనుగోలు చేసి తీసుకువెళ్తున్నటువంటి దృశ్యాలు ఇవి. కానీ కుటుంబ సభ్యులే మాత్రం ధృవీకరించాలి. మాకు ప్రవీణ్గా చెప్పబడుతున్న వీడియో, కానీ అందులో ఉన్నది ఎవరో నేను చెప్పలేను. ఆయన ప్రవీణ కాదా అనేది చెప్పాల్సింది కుటుంబ సభ్యులు. ప్రతిరోజు ఆయన దగ్గర నుంచి చూసేటటువంటి వ్యక్తులే. ఒక్కసారి అంటే ఇక్కడ కొన్ని మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఆఫ్ కోర్స్ మద్యాన్ని తాగొచ్చు, కానీ మద్యాన్ని తాగడం ద్వారా ఆయన మరణించారా లేదా అనేటటువంటి విషయాన్ని కూడా మళ్ళీ పోలీసులు ధృవీకరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆయన మరణానికి కారణం ఏంటి? ఆయన ఎవరైనా కొట్టడం ద్వారా చనిపోయారా, లేదంటే ఆయన ప్రమాదవశాత్తు గుద్దడం ద్వారా చనిపోయారా, ఆయన మద్యాన్ని తాగి సేవించడం ద్వారా ఈ ప్రమాదానికి గురయ్యారా? ఈ వివరాలన్నీ కూడా పోలీసులు తేల్చాలి. ఆ వీడియోలో కనిపిస్తున్నది ప్రవీణ కాదా, ఆ యూపీఐ ఐడి ప్రవీణ్దా కాదా అనేది కుటుంబ సభ్యులు చెప్పాలి. మా ప్రతినిధి కృష్ణమోహన్తో మాట్లాడతాను. కృష్ణమోహన్, చాలా సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి, ఒక్కొక్క వీడియో బయటకు వస్తుంది. ఇప్పుడు ప్రవీణ్ హైదరాబాద్లో బయలుదేరేటప్పుడే ఆయన లిక్కర్ని కొనుగోలు చేసుకుని వెళ్ళారు ఒక వీడియో కూడా ప్లే అవుతుంది ఆర్టీవీ స్క్రీన్ పైన. సో దీని గురించి ఎటువంటి మాటలు వినిపిస్తున్నాయి? ఇది ఈ కేసులో ఎంత ఎవిడెన్స్గా మారే అవకాశం ఉంటుంది? రోహిత్, మనం నిన్నటి నుంచి కూడా మాట్లాడుతున్న పరిస్థితి. నిన్న కూడా మనం చాలా క్లియర్ గా వ్యవహారంలో ఏదైతే అత్యంత వేగంగా వచ్చి కోదాడలో మొదటి
గా యాక్సిడెంట్ ప్రవీణ్ గా పిలువబడే వ్యక్తి చేశారని మనకి వీడియో దొరికిందో ఆర్టీవీలో నిన్న చాలా ఎక్స్క్లూజివ్ గా ఆ వీడియోని కూడా మనం ప్లే చేయడం జరిగింది. అయితే దీనికంటే ముందు ఈ రోజు కొన్ని ఆసక్తికరమైన అంశాలు అయితే బయటకు వస్తున్నాయి. అంటే హైదరాబాద్ లో 11 గంటలకి 11:30కి బయలుదేరిన ప్రవీణ్ దాదాపుగా 12 గంటలకి వచ్చేసరికి హైదరాబాద్ లోనే సవేరా వైన్ షాప్ లోకి ఆయన ఆడ మాల్లోకి ఎంటర్ అయ్యారు. అక్కడికి వెళ్ళి దాదాపుగా 20 నిమిషాల పాటు ఆ మాల్లో తనకు కావాల్సిన 2 బీర్ టిన్లు అలాగే 2 పెట్ బాటిల్స్ తీసుకున్నారు. ఎల్బీ నగర్ లో చేరుకున్నారు. ఎల్బీ నగర్ నుంచి ఆయన పూర్తిగా అక్కడే దాదాపుగా 950 రూపాయలు కూడా అక్కడ పేమెంట్ కూడా చేశారు. సో ఇదంతా డిజిటల్ పేమెంట్. మొదటి నుంచి చెప్తుంది పోలీసుల దగ్గర డిజిటల్ పేమెంట్స్ మొత్తం సీసీ ఫుటేజ్ దాదాపుగా 200 కెమెరాలకు సంబంధించిన సీసీ ఫుటేజ్ ని ప్రతి ఒక్కటిని పోలీసులు సేకరించగలిగారు. అందులో 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పోలీసులు దీని మీద వర్కౌట్ చేశారు అనేది. అయితే దీంట్లో మనకి చాలా క్లియర్ గా ఎవిడెన్స్ అయితే కనపడుతుంది. అంటే ఇప్పుడు ప్రధాన చర్చ ఏంటి, ప్రవీణ్ అవునా కాదా అని ఒక చర్చ అయితే జరుగుతుంది. కానీ అసలుకి ప్రవీణ్ ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన దగ్గర నుంచి దాదాపుగా ఇప్పుడు 12 గంటల వరకు అంటే మధ్యాహ్నం ఎల్బీ నగర్ లో సవేరా లిక్కర్ షాప్ లోకి వెళ్ళి అక్కడ మద్యం కొనుగోలు చేసి అక్కడి నుంచి బయలుదేరి మొత్తం కూడా సీసీ ఫుటేజ్ మొత్తం కూడా కొంత పోలీసుల సమాచారంలో ఉంది అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది దీన్ని బట్టి. సో తర్వాత అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత వెంటనే కోదాడ దగ్గర అతను నేరుగా వచ్చి ఒక కరెంటు దిమ్మను కొట్టుకోవడం, అక్కడే బల్బు స్కూటర్ కు ఉన్న హెడ్ లైట్ పగిలిపోవడం, అక్కడ మళ్ళీ అక్కడి నుంచి లేచి తనకు తానుగా లేచి నేరుగా గొల్లపూడి రావడం, గొల్లపూడిలో కూడా అక్కడ పెట్రోల్ బంక్ దగ్గర కూడా ఆయన కనీసం మాట్లాడే పరిస్థితిలో లేరు. బండి కూడా సరిగా కంట్రోల్లో లేదు బండి, మనం చూస్తున్న విజువల్స్ లో నిన్న. సో అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత రామవారపాడుకు రావడం, రామవారపాడు దొరుకుతా సెల్ఫ్ యాక్సిడెంట్, మరోసారి సెల్ఫ్ యాక్సిడెంట్ కి అంటే దాదాపుగా విజయవాడలోకి వచ్చేసరికి 3 సార్లు సెల్ఫ్ యాక్సిడెంట్ కి గురయ్యారు ఆయన ఎవరిని గుద్దల. ఫస్ట్ ఆయనకానే నేరుగా వచ్చి కోదాడ దగ్గర ఒక సెల్ఫ్ యాక్సిడెంట్ కి గురయ్యారు. తర్వాత భవానీపురం మధ్యలో కూడా ఒక సెల్ఫ్ యాక్సిడెంట్ గా గురయ్యారు అనేది తెలుస్తోంది. రామవరపాడు దగ్గర కూడా తానుగానే బండిలో నడపలేక బండిని తూలి కింద పడిపోయారు. అక్కడ పోలీసులు సుబ్బారావు కావచ్చు లేకపోతే ఇతర అక్కడ ఉన్న సిబ్బంది అతన్ని లేపి కూర్చోబెట్టారు. కృష్ణమోహన్ మీరు ఒక్కసారి అందుబాటులోనే ఉండండి. ఇప్పుడు మేము మీకు 2 వీడియోలు ప్లే చేయబోతున్నాం. ఒకటి ప్రవీణ్ పగడాలగా చెప్పబడుతున్న వ్యక్తి హైదరాబాద్ లో లిక్కర్ కొంటున్న వీడియోని ఒకటి ప్లే చేస్తాం. ఏలూరులో ప్రవీణ్ పగడాలగా చెప్పబడుతున్న వ్యక్తి లిక్కర్ కొంటున్న 2 వీడియోని కూడా ఒక్కసారి ప్లే చేయబోతున్నాం. 2 వీడియోని కూడా ఒక్కసారి పక్కన ప్లే చేయబోతున్నాం. ప్రవీణ్ పగడాలాగా చెప్పబడుతున్న వ్యక్తి హైదరాబాద్లో లిక్కర్ కొంటున్న వీడియోని, ప్రవీణ్ పగడాలాగా చెప్పబడుతున్న వ్యక్తి ఏలూరులో లిక్కర్ కొంటున్న వీడియోని 2 కూడా ఇప్పుడు మీకు బాక్స్లో చూపించబోతున్నాం. ఆ తర్వాత ప్రవీణ్ పగడాలాగా చెప్పబడుతున్న వ్యక్తి బైక్ తీసుకొని మొదటిసారి లిక్కర్ మాల్లోకి వచ్చిన దృశ్యాలు, ప్రవీణ్ పగడాలాగా చెప్పబడుతున్న వ్యక్తి విజయవాడలో ఉన్న బైక్ తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు, వీటిని 2 పక్కనే పోల్చి కూడా మీకు చూపించబోతున్నాం. ఒకసారి ఆ దృశ్యాలు చూసి ఎవరైనా చెప్పగలుగుతారా అది ప్రవీణ్ పగడాలనా కాదా గుర్తుపట్టగలుగుతారా? మీరు ఒక్కసారి చెప్పండి. ఆ దృశ్యాలు మేము కూడా కొద్దిసేపట్లో ప్లే చేస్తాం. ఎస్ మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు ఈ దృశ్యాలే. మొదటి బాక్స్లో మీరు చూస్తున్నది ప్రవీణ్ పగడాల హైదరాబాద్లో 24వ తారీఖు మధ్యాహ్నం. ప్రవీణ్గా చెప్పబడుతున్న వ్యక్తి 24వ తారీఖు మధ్యాహ్నం హైదరాబాద్లో మద్యం కొంటున్నటువంటి దృశ్యాలు. రెండవ బాక్స్లో మీరు చూస్తున్నటువంటిది ప్రవీణ్గా చెప్పబడుతున్న వ్యక్తి రాత్రి 10:22 ఏలూరులో మద్యం కొంటున్నటువంటి దృశ్యాలు. అంటే ప్రవీణ్గా చెప్పబడుతున్న వ్యక్తి మధ్యాహ్నం హైదరాబాద్లో మద్యం కొనుగోలు చేసుకొని హైదరాబాద్ టు విజయవాడ హైవేపై మద్యాన్ని సేవిస్తూ వెళ్ళారు అని చెప్తున్నారు. మధ్యలో 2-3 సార్లు ప్రమాదాలకు కూడా గురయ్యారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి, రెండు ఫుటేజ్లు వచ్చాయి. మద్యం కొంటున్నటువంటి 2 డిఫరెంట్ ప్లేసెస్లో మద్యం కొంటున్నటువంటి 2 దృశ్యాలు అవి. మొదటి బాక్స్లో సరిగ్గా 12:24 అంటే 12:12 నుంచి 12:24 మధ్యలో ఆయన లిక్కర్ని కొనుగోలు చేసి వెళ్తున్నటువంటి దృశ్యాలు. రెండవ బాక్సులో మొన్నొచ్చినటువంటి దృశ్యాలు అవి. ఏలూరులో లిక్కర్ మాల్లో లిక్కర్ కొంటున్నటువంటి దృశ్యాలు. ఈ 2 దృశ్యాలని కూడా మీకు పక్క నుంచి చూపిస్తున్నాం. ఇప్పటికీ చాలా అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ దృశ్యాలు ప్రవీణ్ పగడాల కాదు, విజయవాడలోనే మనిషి మారిపోయారు అని. ఇదే హైదరాబాద్లో మొదటి బాక్స్లో మీరు చూస్తున్నటువంటి దృశ్యాలు హైదరాబాద్లో ఈ 2 దృశ్యాలు. అలాగే మీకు మరికొద్ది సేపట్లో ఆయన ఇక్కడికి
లిక్కర్ మాల్కి బైక్ పై వచ్చినటువంటి దృశ్యాలను, విజయవాడలో బైక్ పై క్రాస్ చేస్తున్నటువంటి దృశ్యాలను కూడా ఒక్కసారి పక్క పక్కన చూపించి మళ్ళీ మీకు చూడండి ఒకసారి. ఎల్బీ నగర్లో మధ్యాహ్నం 12:14 ఏలూరులో రాత్రి 10:22 అదే హెల్మెట్, అదే టీషర్ట్, అదే మాస్క్ కనిపిస్తూ ఉంది. సో అవే డ్రెస్తో మనకు కనిపిస్తుంది, అదే హెల్మెట్తో కనిపిస్తుంది. బైక్ మొదటి బాక్స్లో మనకి ఆయన బైకే, ప్రవీణ్ బైక్నే తీసుకొచ్చినటువంటి దృశ్యాలు, కానీ అందులో ఉన్నది ప్రవీణా కాదా అనే వివరాలు మాత్రం తెలియజేయాల్సి ఉంటుంది. ఎల్బీ నగర్లో మధ్యాహ్నం 12:14 ఆయన మద్యం కొంటున్న దృశ్యాలు, ఏలూరులో రాత్రి 10:22 మద్యం కొంటున్నటువంటి దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మరికొద్ది సేపట్లో ఆయన హైదరాబాద్లో లిక్కర్ షాప్ దగ్గరికి బైక్ తీసుకొచ్చినటువంటి దృశ్యాలు, టోల్ ప్లాజాను బైక్ పై క్రాస్ చేస్తున్న దృశ్యాలు కూడా మీకు చూపించాను. మా ప్రతినిధి కృష్ణమోహన్ దగ్గరికి వెళ్తాను. ఒకసారి పీసీఆర్, ఆయన లిక్కర్ మాల్లోకి బైక్ తీసుకొస్తున్న దృశ్యాలు అండ్ టోల్ ప్లాజాను క్రాస్ చేస్తున్నటువంటి దృశ్యాలు ఒక్కసారి, రెండు ఆయన బైక్ నడుపుతున్నటువంటివి, బైక్ తీసుకొస్తున్నటువంటి దృశ్యాలు ఒక్కసారి ప్లే చేద్దాం. ఎందుకంటే కొన్ని అనుమానాలు నివృత్తి చేయాలి. మా ఉద్దేశం ఇందులో ఏం జరిగిందో తెలియజేయటం మాత్రమే. అంటే వాస్తవాలు చెప్పాల్సింది పోలీసులే, వాస్తవాన్ని ధృవీకరించాల్సింది ఇటు కుటుంబ సభ్యులే. ఆయన ప్రవీణ కాదా ధృవీకరించాల్సింది కుటుంబ సభ్యులే. అండ్ ఆయన మరణం ఎలా సంభవించింది చెప్పాల్సింది పోలీసులు, డాక్టర్లు ఇచ్చేటటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ మాత్రమే. ఇప్పుడు ప్రవీణ్ పగడాల 2 బాక్సులో మీరు చూస్తున్నారు. సరిగ్గా మధ్యాహ్నం 12:14 ఎల్బీ నగర్లో 2 బాటిల్స్ చూడండి ఒకసారి. కౌంటర్లో ఆ టేబుల్ పైన చూడండి ఒకసారి, 2 బాటిల్స్ కనబడుతున్నాయి. కానీ అది ప్రవీణ్ పగడాలనే కాదా పోలీసులు కుటుంబ సభ్యులు మాత్రమే చెప్పాలి, నాకు తెలియదు. సో ప్రవీణ్ పగడాల అని మాత్రమే చెప్తున్నారు, అవి ప్రవీణ్ పగడాల వీడియో అని మాత్రం చెప్తున్నారు. సో అది ప్రవీణా కాదా అనేది ధృవీకరించాల్సింది పోలీసులు, కుటుంబ సభ్యులు. చూడండి ఒకసారి మొదటి బాక్స్లో చూడండి ఒకసారి, వాళ్ళ టేబుల్ పైన రెండు బాటిల్స్ కనబడుతున్నాయి. ఆయన మరేదో అడిగారు, మరో 2 చిన్న బాటిల్స్ కూడా తీసిచ్చారు. ఇక్కడ 2వ బాక్స్లో ఏలూరులో మద్యాన్ని కొనుగోలు చేసి ప్రవీణ్ పగడాలాగా చెప్పబడుతున్న వ్యక్తి, ముఖానికి అదే మాస్క్ చూడండి, అదే హెల్మెట్, అదే మాస్క్, అదే టీషర్ట్, కానీ ఇక్కడ షర్ట్కి గాగుల్స్ ఉన్నాయి, అక్కడ షర్ట్కి గాగుల్స్ లేవు. ఆయన కళ్ళకున్నాయా ఒకసారి చూడాలి. ఇక్కడ షర్ట్కి గ్లాసెస్ పెట్టుకోలేదు, ఇక్కడ షర్ట్కి గ్లాసెస్ పెట్టుకోలేదు. 2వ బాక్స్లో మాత్రం షర్ట్కి గ్లాసెస్ కనబడుతూ ఉన్నాయి. మొదటి బాక్స్లో మాత్రం ఆయన షర్ట్కి గ్లాసెస్ లేవు. ఓకే, ఇది ప్రవీణ్ పగడాల ప్రవీణ కాదా అనే విషయాన్ని మాత్రం మీరు ధృవీకరించాలి. ఎవరు ధృవీకరించగలరు అంటే కుటుంబ సభ్యులు మాత్రమే. ఇప్పుడు బైక్ పై వస్తున్న దృశ్యాలు మీకు ప్లే చేసి చూపిస్తాను. షాప్లోకి మొదటి బాక్స్లో ఆయన షాప్లోకి బైక్ పై వచ్చి బైక్ని ఏ విధంగా స్టాండ్ చేశారు చూడండి ఒకసారి. బైక్ వస్తుంది. 2వ బాక్స్లో కూడా ఆయన బైక్ పై వెళ్తున్న దృశ్యాలు ప్లే చేద్దాం. 2వ బాక్స్లో కూడా ఆయన విజయవాడలో బైక్ పై వెళ్తున్న దృశ్యాలు ప్లే చేస్తాను. చూడండి, చాలా స్టేబుల్గా ఉన్నారు, ఆయన బైక్ పై వచ్చారు. 2వ బాక్స్లో మాత్రం ఇవి కొంచెం లాంగ్ షాట్స్ ఉన్నాయి, మరో వీడియో ప్లే చేయండి ఒకసారి. ఆయన స్టేబుల్గా ఉన్నారు. అయితే విజయవాడలో ఉన్న వ్యక్తి రూపం, హైదరాబాద్లో ఉన్న వ్యక్తి రూపం ఒకేలాగా కనబడుతూ ఉంది. మరి ఆ వ్యక్తి ప్రవీణ కాదా అనేది కుటుంబ సభ్యులు, పోలీసులు ధృవీకరించాలి. 2వ బాక్స్లో ప్రవీణ్గా చెప్పబడుతున్న వ్యక్తి దగ్గర నుంచి ఉన్నటువంటి టోల్ ప్లాజాను క్రాస్ చేస్తున్నటువంటి ఆయన వీడియోస్ అవ్వచ్చు. ఒకసారి ఆ వీడియోస్ మనం ప్లే చేద్దాం. 2వ బాక్స్లో మీరు చూడండి, ప్రవీణ్గా చెప్పబడుతున్న వ్యక్తి బైక్ని కొంచెం అన్స్టేబుల్గా, ఆయన కొంచెం తూలుతూ ఉన్నట్టుగా నడుపుకుని వస్తున్నారు. మొదటి బాక్స్లో చాలా స్టేబుల్గా నడుపుకుని వచ్చారు, చాలా స్టేబుల్గా ఆయన లిక్కర్ మార్ట్లోకి వెళ్ళారు, అక్కడ ఆగారు. కానీ అప్పటికే హెడ్లైట్ పగిలి ఉంది. మొదటి బాక్స్లో హెడ్లైట్ పగిలి లేదు. ఆ హెడ్లైట్ ఎప్పుడు పగిలింది అంటే ఒక కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టిన తర్వాత హెడ్లైట్ పగిలింది. ఇక్కడ పెట్రోల్ పంపు దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు ఆయన కొంత నిదానంగా నడపడం లేదు బండిని అనే విషయం మాత్రం అర్థమవుతుంది. అక్కడ హెడ్లైట్ కూడా మొదటి బాక్స్లో చూడండి, హెడ్లైట్ చాలా బాగుంది, మడ్గాడ్ మీద ఎటువంటి హెడ్లైట్ పడి లేదు, హెడ్లైట్ చాలా క్లియర్గా కనబడుతుంది. 2వ బాక్స్లో చూడండి, హెడ్లైట్ ఊడిపోయింది. అది 2వ బాక్స్లో కనబడుతున్నది. గొల్లపూడి పెట్రోల్ బంక్ దగ్గర సాయంత్రం 4:48 ప్రవీణ్గా చెప్పబడుతున్నటువంటి వ్యక్తి బైక్ నడుపుతున్నటువంటి దృశ్యాలు. అప్పటికే హెల్మెట్ ఊడిపోయింది, ఆయన స్టేబుల్గా లేరు, కొంచెం బైక్ పై ఊగుతూ ఉన్నారు. మరి ఆయన ప్రవీణ కాదా కుటుంబ సభ్యులు చెప్పాలి, ఆయన సన్నిహితులు చెప్పాలి.